ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మీకు తెలుసు ఏం జరిగిందో ఏం జరుగుతుందో. ఏదేమైనప్పటికీ మేము రూల్స్ ప్రకారం వెళ్ళాం. సరే ఏదన్నా డీవియేషన్స్ ఉన్నాయి, మీరు ఇది కాదు ఈ రకంగా వెళ్ళాలన్నప్పుడు మీరు డైరెక్షన్ ఇవ్వాలి. మీరు ఈ రోజు వరకు చెప్పకుండా నిన్నటికి నిన్న వచ్చి మీరు ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళండి అని చెప్పి సరే వెళ్తాం, టైం ఇవ్వాలి కదా. డబ్బులు కట్టాం, మార్టగేజ్ చేసాం, ల్యాండ్ బిల్డింగ్ మార్టగేజ్ చేసాం, అన్ని ప్రొసీజర్ ప్రకారం ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఫీజులు కట్టాం, వేకెంట్ ల్యాండ్ ట్యాక్సులు కట్టాం, కరెంటు బిల్లులు. గతంలో మా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పంచకల్ రమేష్ బాబు గారు ఆయన మా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కట్టినటువంటి కరెంటు బిల్లు ఆయన పేరు మీద ఇచ్చారు. అప్పుడు దానికి సంబంధించినట్టు కట్టినటువంటి బిల్లులు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్సులు, ప్రొసీజర్ ప్రకారం అన్నీ చేసిన తర్వాత కూడా అంటే పద్ధతి ప్రకారం ఏదైనా చేస్తే ఉండడానికి లేదు అనేటువంటిది మీ అభిప్రాయం అయితే చెప్పమనండి. వీటిని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలండి. జరుగుతున్నటువంటి ప్రక్రియలు, చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దాడుల్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించాల్సిందిగా మీ ద్వారా మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ, మాకు ఇచ్చినటువంటి నోటీసుల్ని చట్ట ప్రకారం మేము ఫైట్ చేసుకుంటాం, ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఏది కూడా డీవియేషన్తో ఏది చేయలేదనేటువంటిది మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. సరే, బిల్డింగ్కి సంబంధించి ఎప్పుడు ప్లాన్ అప్రూవల్ చేశారు, ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు, ప్లాన్ ఎప్పుడు ఓకే? ఫిబ్రవరి 2023. నేను అంతా చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు క్వశ్చన్లు అందులో సమాధానం ఎత్తుకోవాలి, కానీ మళ్ళీ నువ్వు క్వశ్చన్లు చెప్పండి, నేను ఆన్సర్ చెప్పను. ఫిబ్రవరి 2023లో ప్లాన్ అప్రూవల్ చేసిన తర్వాత సహజంగా ప్లాన్ అప్రూవల్కి 21 రోజులు. 21 రోజుల్లోపు ప్రభుత్వం కానీ సమాధానం చెప్పకపోతేనో, లేకపోతే సహజంగా ఇక్కడే కాదు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎక్కడన్నా ప్రక్రియ ఏంటంటే 21 డేస్ తర్వాత నీకు ఆన్ ప్రొసీజర్ నీకు రాకపోతే, సో ఇవన్నీ ప్రొసీజర్ జరిగాయి అనేటువంటిది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సార్, నిబంధనల ప్రకారం మీరు గీతం యూనివర్సిటీ, పల్లా శ్రీనివాస్, పేలా గోవింద్, సబ్బం హరి ఆ రోజు మీకు అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం అవన్నీ వైలేషన్స్ కనిపించాయి కాబట్టి అవన్నీ చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళు వైలేషన్ కనిపించి ఒక నోటీస్ ఇచ్చారు. ఇది ఫారెస్ట్ ప్లాన్ అక్కడ కొట్టేసింది, దాని గురించో అక్కడ కొట్టేసిందో తాడేపల్లిలో, మరి దాన్ని మహాన్యూస్ వాళ్ళు అడగరా దాన్ని? నేను అనేది సరే నువ్వు చెప్పినవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, సరే కొట్టేసాము, అందుకనే కదా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే అసెంబ్లీలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మేము కూడా స్పీకర్ ఎన్నిక చేసేవాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే నువ్వు చెప్పినవి మేము అవే తప్పులే అనుకుంటే నువ్వు అనుకున్నవి, అందుకని మనం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కదా. ఈరోజు మమ్మల్ని గెలిపించలేదు కదా ప్రజలు. నేనేమంటానంటే ఇప్పుడు జరిగినటువంటి ప్రక్రియలు ప్రొసీజర్ ప్రకారం ఉన్నాయి, ప్రొసీజర్ ప్రకారం ఇదే ప్రొసీజర్ అనుకొని మేము ప్రొసీజర్ ప్రకారం చేశాము. ప్రతి దాంట్లోని నేనేమంటానంటే గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో అనేక నిర్మాణాలు జరిగినాయి అనేక జిల్లాల్లో. తెమ్మనండి, అన్ని పర్మిషన్స్ చూపించమనండి ఒకసారి తెలుగుదేశం పార్టీకి. నేను చెప్తున్నాను కదా 2016లో నేను సజీవ సాక్షిని. ఆ రోజు ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి ప్లాన్ అప్రూవల్ చూపించమంటే ప్లాన్ అప్రూవల్ లేదు దానికి. అప్పటి వరకు కట్టినటువంటి లీజ్ అమౌంట్ ఎక్కడ కట్టారు చూపించమంటే నోటీస్ లీజ్ అమౌంట్ కట్టింది లేదు. 16-17 సంవత్సరాలు కట్టలేదు డబ్బులు, గవర్నమెంట్ కట్టాల్సింది. సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరిగినటువంటి దానికి మేము ఇప్పుడు పబ్లిక్ ఏం చెప్తారు, వీళ్ళకి ఏమి పర్మిషన్ లేకుండా వీళ్ళు కట్టేశారు అనేటువంటిది ప్రొపగండా చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ చూస్తుంది. అది కాదు అనేటువంటిది మేము సమాధానం చెప్తున్నాం. మా దగ్గర ప్రక్రియ ప్రకారం మా ప్రొసీజర్స్ మేము ఫాలో అయ్యామని చెప్పి చెప్తున్నాం. ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఉంటే చట్ట ప్రకారం ఫైట్ చేస్తాం. సో దాన్ని ఇది ఒకటే కాదు, అనకాపల్లికి కూడా ఇదిగో నేను మార్టగేజ్ చేసింది 25 సెప్టెంబర్ 2023లో జీవీఎంసీకి ఆ రోజు కూడా వాళ్ళు మార్టగేజ్ చేయాలని చెప్పి చెప్తే ఆ రోజు మార్టగేజ్ చేసినటువంటి ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారే మా జిల్లా పార్టీ అధ్యక్షులు గారు గురువులు గారు మొత్తం ఉన్నటువంటి దాంట్లో 10% ఆఫ్ ద టోటల్ బిల్టప్ ఏరియాని మార్టగేజ్ చేసాం. మార్టగేజ్ చేసినటువంటి డాక్యుమెంట్ 8273/2023 డాక్యుమెంట్ నెంబరు జీవీఎంసీకి మార్టగేజ్ చేసాం. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు 8273/2023.
మొత్తం బిల్డింగ్లో నువ్వు బిల్డింగ్ కట్టావు అనుకో, 500 గజాల్లో బిల్డింగ్ కట్టి ఒక 5,000 స్క్వేర్ ఫుట్ కడితే ఒక 500 ఎస్ఎఫ్టీ మార్టిగేజ్ చేయాలి. ఇది ప్రొసీజర్. అంటే నువ్వు ఎప్పుడైనా డీవియేషన్స్తో కడితే దాన్ని గవర్నమెంట్ ఓన్ చేసుకునేటువంటి దానికి లేదా నీకు పెనాల్టీ కిందో దేని కిందో అది ఉపయోగపడుతుందని చెప్పి సహజంగా రెస్ట్రిక్షన్స్ కోసం అని చెప్పి పెడతారు. ఆ మార్టిగేజ్ కూడా చేసాం 2023-25 సెప్టెంబర్. ఇందాక మీకు చెప్పినట్టుగా దానికి సంబంధించి ప్రూఫ్ నేను చెప్పేది. మీరే నోటుతో చెప్పిస్తారు, నోట్ లేదా మీదేనని అంటే ఇది నోట్ డాక్యుమెంట్. సో ఏదేమైనప్పటికీ వారు ఏ రకంగా వాళ్ళు తాలూకా అన్నీ డాక్యుమెంట్స్. సో ఓవరాల్గా ప్రజలకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే మేము చేసినటువంటి నిర్మాణాలు ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం యాజ్ పర్ రూల్స్ ఫాలో చేసాం. అయినప్పటికీ కేవలం విధ్వంసం సృష్టించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి అభిప్రాయంతో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు. తాడేపల్లిలో కొట్టేసేది కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అది రోజు కనబడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కొట్టించినట్టు కనబడుతుంది. సో దయచేసి ఇవన్నీ ఇప్పటికన్నా మీరు చెప్పేటువంటి నీతులు సూక్తులు ఇందాక మేము అసెంబ్లీలో చూసాం, అవి దానికే పరిమితం కాకుండా మీరు మంచిగా పరిపాలన చేయాలని చెప్పి మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. మీరు చేయనటువంటి రోజున డెఫినెట్గా ప్రజల పక్షాన పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆ అవకాశం డెఫినెట్గా మీరు మాకు ఇస్తారు. రానున్నటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి కానీ ఎవరు వచ్చినా సరే వారికి అండగా పార్టీ నిలబడుతుంది, మీ పక్షాన్ని నిలబడుతుంది, అన్ని రకాలుగా పోరాటం చేస్తుంది, మీ ముందు నాయకత్వం నిలబడి మీకు అండగా నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి, మా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి తెలియజేస్తాం.